ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనతో పాటు ఉన్నారు సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జశ్వంత్ గారు, మహారాష్ట్ర అనగానే మనకి జ్యోతిర్లింగాలు గుర్తొస్తూ ఉంటాయి. షిరిడి సాయిబాబా టెంపుల్ గుర్తొస్తూ ఉంటుంది. మరి మీరు ప్రొవైడ్ చేసేటువంటి ఈ ప్యాకేజెస్ లో మాకు ఏమేం కవర్ చేస్తున్నారు? ఎన్ని డేస్ ఉంటుంది ప్యాకేజ్? ఈ మహారాష్ట్ర అనంగానే మీరన్నట్టుగా చాలా వరకు టెంపుల్స్ ఉన్నాయి. అలాగే హిల్ స్టేషన్స్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి, షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది. అలాగే 8 గణపతి టెంపుల్స్, అష్టగణపతులు అని చెప్పి అంటారనమాట. సో, 8 గణపతి టెంపుల్స్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో, అన్నీ కవర్ చేయాలి అంటే మనకు చాలా ఎక్కువ రోజులు కావాలి. సో, దాన్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది డిసైడ్ చేశామన్నమాట. ఎందుకంటే మహారాష్ట్ర పేరులోనే ఉందన్నమాట, మహా అని చెప్పి. సో, చాలా పెద్ద స్టేట్ కాబట్టి సో, అన్నీ కవర్ చేయాలి అంటే మనకు ఒక లాంగ్ టైం అనేది, లాంగ్ షెడ్యూల్ అనేది కావాలన్నమాట. అలాగే మనకేంటంటే ఆంధ్ర నుంచి కానివ్వండి, తెలంగాణ నుంచి కానివ్వండి, పక్క స్టేటే మనకు మహారాష్ట్ర అనేది. సో, ఎక్కువ డిస్టెన్స్ మనం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో, బార్డర్ లైన్ అంతా కూడా మన స్టేట్స్‌కి టచ్ అవుతూనే ఉంటుంది కాబట్టి, ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మాక్సిమం మనము హైదరాబాద్ నుంచి బై రోడ్ ప్రిఫర్ చేస్తున్నాం అనమాట, గ్రూప్ టూరు. ఓకే. సో, ఎక్కడి నుంచి మనం బుక్ చేసుకున్నా సరే హైదరాబాద్ వరకు వచ్చేసేసి క్లయింట్స్ అందరూ ఇక్కడ నుంచి మనం బై బస్ అనేది ట్రావెల్ చేసి వెళ్తామనమాట. సో, ఇందులో మనం మేజర్‌గా ప్లేసెస్ గురించి చూసుకుంటే ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ నుంచి లైక్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి పండర్పూర్ వెళ్తాము. పండర్పూరు, తర్వాత కొల్హాపూరు. కొల్హాపూర్ అయిన తర్వాత మహదూపాలి అని చెప్పి 2 అష్టగణపతి టెంపుల్స్ ఉన్నాయన్నమాట పూనా సరౌండింగ్స్‌లో. సో, అవి కవర్ చేసుకొని నెక్స్ట్ డే పూనా ఇన్ అండ్ అరౌండ్ ఇంకొక 4 గణపతి టెంపుల్స్ ఉన్నాయి. మోర్గావ్, తేయూరు, రంజన్గావ్, సిద్దిటెక్. సో, ఇవన్నీ కవర్ చేసుకొని పూనాలో ఒక 2 నైట్స్ స్టే ఉంటాము. సో, అక్కడి నుంచి మనం భీమాశంకర్ చూసుకొనేసేసి భీమాశంకర్ అయిన తర్వాత ఇంకో 2 గణపతి టెంపుల్స్ లెనియాద్రి, ఓజర్ అని చెప్పి ఉన్నాయి. సో, వీటిని కూడా కవర్ చేసుకుంటూ త్రయంబకేశ్వర్ వెళ్ళిపోతాం. త్రయంబకేశ్వర్, నాసిక్ చూసుకొని షిరిడీకి వచ్చేస్తాం. షిరిడి సాయిబాబా టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనం శనిశింగణాపూర్ వెళ్ళిపోయి శనిశింగణాపూర్ చూసుకొని ఔరంగాబాద్లో ఉన్నటువంటి మినీ తాజ్‌మహల్ చూసుకొని దాని తర్వాత కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగము, ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ మనము ఔండా నాగ్‌నాథ్‌కి వచ్చేస్తాం. ఔండా నాగ్‌నాథ్ అనేది ఏంటంటే మనకు 4 జ్యోతిర్లింగాల్లో రాకపోయినా అంతటి విశిష్టమైనటువంటి శివాలయం అన్నమాట ఈ ఔండా నాగ్‌నాథ్ అనేది. ఈ టెంపుల్స్ ఫేమస్ జ్యోతిర్లింగాలతో పాటు మనకి మహారాష్ట్ర అనగానే లోనావాలా, ఖండాలా ఇవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ అండి. టూర్స్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇవి కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్యాకేజెస్ లో ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయండి? లేదండి. ఇప్పుడు ఇదేంటంటే కంప్లీట్‌గా మనం టెంపుల్స్‌కి సంబంధించి, తర్వాత అక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కవర్ చేసేలాగా మనం 8 డేస్ ఫిక్స్ ప్రోగ్రామ్ అనేది చేసామన్నమాట. ఓకే. లేదు ఒకవేళ క్లయింట్స్ ఎవరైనా సరే లోనావాలా వెళ్ళాలి, లేదంటే ఖండాలా వెళ్ళాలి, లేదు మహాబలేశ్వర్ వెళ్ళాలి, వాటితో పాటు ఈ టెంపుల్స్ కూడా మనం కవర్ చేసుకోవాలి అనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. అలాగా రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ మన బుకింగ్స్ లిస్ట్‌లో చూసుకుంటే 10 మెంబర్స్, 15 మెంబర్స్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫార్మ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు ప్లస్ గణపతి టెంపుల్స్ ఇంకా అక్కడ ఉన్నటువంటి హిల్ స్టేషన్స్ కూడా ప్లాన్ చేసుకొని 8 డేస్, 9 డేస్, 10 డేస్ వెళ్ళడానికి టూర్స్ అనేది డిసైడ్ చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం ఉన్నటువంటి డెస్టినేషన్స్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే మనం పూనా అయినా రీచ్ అవ్వచ్చు. లేదు ఒకవేళ నియర్ బై కంప్లీట్‌గా అంటే నాందేడ్ నుంచి మనం జర్నీ స్టార్ట్ చేసినా ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుంటూ పూనాలో ఎండ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఈ విధంగా మనకి యాక్సెస్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ట్రైన్‌లో వెళ్ళాలనుకున్నా తక్కువ డ్యూరేషన్, లేదు ఒకవేళ ఫ్లైట్‌లో వెళ్ళాలనుకున్నా చాలా షార్ట్ డిస్టెన్స్ నుండి వెళ్ళిపోవచ్చు. లేదు ట్రైన్ మనకు ఒకవేళ ఫ్లైట్ వద్దు అనుకుంటే బై బస్ ట్రావెల్ చేసినా కేవలం ఒక 1 నైట్ జర్నీతోనే మనం మహారాష్ట్రలో ఉన్నటువంటి మెయిన్ ప్లేస్‌కి రీచ్ అయిపోవచ్చు. సో, అక్కడ నుంచి మనం టూర్ స్టార్ట్ చేసి మళ్ళీ కంప్లీట్ టూర్ అంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ అనేది రావచ్చు అనమాట. ఓకే. సో, ఈ విధంగా మనం ఈ ప్రోగ్రామ్స్ అనేది ఎలాగైనా సరే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. రెగ్యులర్‌గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేసుకుంటూ 8 డేస్ ఫిక్స్డ్ టూర్ అనేది ఎవ్రీ మంత్ రన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇది ఏంటంటే మనకు హైదరాబాద్ నుంచి బై వెహికల్ లోనే ఉంటుంది. ఓకే. సో, ఈ టూర్ యొక్క ప్యాకేజ్ ప్రైస్ ఎంత అండి? ఈ మహారాష్ట్ర టూర్ ఏదైతే మన ఫిక్స్ డిపార్చర్ ఉందో ఇది వచ్చేసేసి మనకి 48,000 టోటల్‌గా 8 డేస్ కంప్లీట్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, మంచి అకామిడేషన్ ఉంటుంది. వీళ్ళతో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా ఫాలో అవుతారన్నమాట. సో, మహారాష్ట్ర ప్యాకేజ్ గురించి మాకు తెలియజేశారు జశ్వంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ మహారాష్ట్ర ఒకటే కాదండి, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్లాన్ చేసినా కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు సదా మీ ప్యాకేజ్ డేస్ని చాలా కస్టమైజ్డ్ చేస్తూ ఉంటారు, మీకు ఈజీ చేస్తూ ఉంటారు అనమాట. మీరు ఏ టూర్కి వెళ్ళాలన్నా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్తో పాటు మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ టూర్ మేనేజర్స్ కూడా ఇప్పుడు గ్రూప్ ప్యాకేజెస్లో వెళ్తున్నట్టయితే కంపల్సరీ ప్రతి టూర్లో వాళ్ళ మేనేజర్స్ కూడా ఉంటారు, మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో, హ్యాపీగా మీ టూర్స్ని మీరు విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. సో, ఈసారి మీరు ఏదైనా టూర్ని ప్లాన్ చేసినప్పుడు ఒక్కసారి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాల్ చేయండి.